వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువురు నియోజకవర్గంలో బీసీలకు జరుగుతున్న న్యాయమేంటి అంటూ ప్రశ్నిస్తున్న బీసీ దళం. ఏ కొండూరు నాయకులు నియోజకవర్గంలో అగ్రకుల నాయకత్వమే తప్ప బీసీలకు నాయకత్వం ఇచ్చే ఆలోచన చేస్తున్నారా? మా బీసీలకు న్యాయం జరిగేటప్పుడు అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న బీసీ నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో నియోజకవర్గంలో టీడీపీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో తిరువురు నియోజకవర్గంలో బీసీల మందిరం ఐక్యంగా పోరాడి విజయాన్ని సాధించుకున్న సంతోషం మాకు లేకుండా పోయిందంటున్న బీసీ దళ సభ్యులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. బీసీ దళంలో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి ఇద్దరితో ఈరోజు మనం మాట్లాడేందుకు సర్కార్ ఇండియా రావడం జరిగింది. సార్ చెప్పండి, బీసీ దళంలో మీరు బీసీ దళాన్ని ఏర్పాటు చేసిన టైంలో నియోజకవర్గ బీసీలను ఐక్యం చేసి ముందుకెళ్లే నిమిత్తంలో బీసీ దళాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్లో కూడా బీసీ దళాన్ని ఐక్యం చేసి మరి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు, గెలిపించారు. తర్వాత పరిస్థితి బీసీలకు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? నా పేరు తన్నీరు సీతారామయ్య అండి, రేపూడి విలేజ్. బీసీ దళం ఏర్పాటు చేసుకొని మేము ఎందుకు ఏర్పాటు చేసామనేది కూడా మేము ఒక మండల వైడ్గా టీం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వైడ్గా మనం ముందుకు నడవటం కోసం అందరినీ బీసీలందరినీ ఐకమత్యం చేసి మనమంటూ ఒక స్థాయి పెంచుకోవాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిపించుకుంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మన పార్టీ చెందిన ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మనకు గుర్తింపు అంటూ ఉంటుందని చెప్పేసి మేము బీసీ దళంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. జరిగిన తర్వాత మన ఎంపీ గారు కూడా మమ్మల్ని గుర్తించి చిన్ని గారు ఎంపీ గారు ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఒక కారు వెహికల్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని గుర్తించి ప్రతి విలేజ్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ప్రతి విలేజ్కి వెళ్ళి బీసీలు ఎక్కడుంటే అక్కడ ఒక యాదవ్ అనేది, ఒడ్డెర్ అనేది, కుమ్మర్ అనేది, ఇంకా 70 ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల దగ్గర బీసీ కులం గౌడస్ అనేది ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల దగ్గరికి మేము వెళ్ళి అందరిని మమేకం చేసుకోవడం జరిగింది. మా 12 మంది సభ్యులు ఆ కారు వేసుకొని రెయ్యింబొగులు తిరిగాము. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాము, అందరిని ప్రమోట్ చేసాము. మన ఎంపీ గారికి వెళ్ళడానికి అహర్నెస్లో కృషి చేశాము. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ బీసీలకి కొంచెం మరీ మనకి లోపాలు కొన్ని ఉన్నాయి, బీసీలకి న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో ఇదంతా మనం ఎట్ట చేశాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుంచుకుంటారని చెప్పేసి, లోకేష్ గారు కూడా గుర్తుంచుకుంటారని చెప్పేసి మనం ఇట్లా ముందుకు వెళ్ళటం జరిగింది. ఎలక్షన్ ముందు మేము కూడా కొంతమంది మా బీసీలకి కొన్ని హామీలు ఇచ్చాము. మన బాబు గారు వస్తే మనకేదో ప్రయోజనాలు చేస్తే మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి మేము అందరికి హామీలు ఇచ్చి వాళ్ళని ఓటర్గా చేర్చుకొని ఓట్లు వేయించి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ బీసీలు ఎక్కడున్నారో ఏమైపోయారో ఆ చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు లేదు, లోకేష్ గారికి గుర్తింపు లేదు, ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారికి గుర్తింపు లేదు, ఎంపీ గారికి గుర్తింపు లేదు. మేము ఏదన్నా ఎన్ని బాధలు పడుతున్నామో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ గుర్తింపు లేకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ కొంతమంది ఒక 2-3 అగ్రణ కులానికి చెందిన నాయకులు కొంతమంది ఉండి మమ్మల్ని ముందుకు పోనీకోకుండా మాకు ఏది వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఒక లోన్లు వచ్చినాయి అనుకోండి, బీసీలకి లోన్లు వచ్చినాయి. బీసీలకి లోన్లు వచ్చి బీసీ అనేది ఎవరికే తెలియటంలా, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఏదో కమిషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకొని చెప్పేసి అగ్ర కులానికి సంబంధించిన వారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకొని ఆ లోన్లు అనేది వాళ్ళకి డివైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మాట మందు మాసం తినే వాళ్ళకి దగ్గర చేర్చుకొని వాళ్ళకి లోన్లు రాసి మాకేమీ తెలియకుండా చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఏంటంటే మాకు ప్రధాన కారణం మాకు మండల స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ బీసీలకి అనేది ఎక్కడికక్కడ ఒక బీసీ నాయకుడు అనేది మరి బాబు గారు గుర్తించుకొని బీసీలకి ఎక్కువ అవకాశం కల్పించి బీసీలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో బీసీలు ఇప్పుడు మాకున్న ఒక లోన్ మేము 35 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేము జెండాలు కట్టిన తర్వాత మళ్ళీ వేరే పార్టీకి ఓటేయడం అనేది మా రక్తంలో ఎక్కడా లేదు. మా ఇంట్లో సంటి పిల్లల్ని ఇట్ట కోసినా కానీ తెలుగుదేశం బ్లడ్ వస్తుంది తప్ప వేరే బ్లడ్ రాదు. అంత ఖచ్చితంగా పని కట్టుకొని మేము బీసీలని ముందుకు తీసిపోవాలని 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నాం, పార్టీ కోసమే ఉన్నాం. నియోజకవర్గంలో అగ్రకుల నాయకత్వమే బీసీలను అనగదొక్కుతుందనే విషయాన్ని మీరు చెప్తున్నారా? పక్కాగా అనగదొక్కుతుంది.
అసలు ఈ బీసీలు అనే వాళ్ళని ముందుకు రానియకుండా వీళ్ళే జెండాలు కట్టుకోవడం, వీళ్ళే భోజనాలు పెట్టించుకోవడం ఏంటంటే నాయకులు కూడా గుర్తించుకోవాల్సింది. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని వేడుకునేది ఏంటంటే, ముందు ఒక మీటింగ్ అనేది జరగాల్సి వచ్చినప్పుడు ఈ బీసీలకి మందు మాసం పోసి వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పేసి ముందుకు నడిపించుకొని వీళ్ళందరిని పిలిచేసి పెద్ద పెద్ద ఓటింగ్లు బ్యానర్లు కట్టేసి ఇదిగో ఫలాని ఈయన గారి నాయకత్వం, ఫలానా ఆయన గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది, బీసీలకి న్యాయం కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది. మీరు దాన్ని కాదంటారా? కొంతమేరకు జరుగుతుంది, కొంతమేరకు జరగట్లేదు. కొంతమేరకి ఇప్పుడు 35% జరుగుతుంది, 65% జరగట్లేదు. బీసీలకి చెప్పినంతగా న్యాయం జరగట్లేదు. నియోజకవర్గాల వారీగా అగ్రకుల నాయకత్వం ఎక్కువగా బీసీలను అనగదొక్కుతుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారా? పక్కాగా చెప్తున్నానండి. బీసీలని అనగదొక్కడానికి కారణం అగ్రకుల నాయకులు. సార్ మీరు చెప్పండి, బీసీలు అనే విషయానికి వచ్చే వరకు ఎలక్షన్ ముందు దాదాపుగా నియోజకవర్గం మొత్తం మరి కృష్ణా జిల్లా మొత్తం దాదాపుగా మీరు తిరిగిన సందర్భం ఉంది. బీసీలను ఐక్యం చేసి మరి ఇటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గెలుపు కోసం బీసీలంతా ఐక్యం కావడం ఉంది. దానిలో కృషి మీది ఉంది. యువకులుగా మీరు ప్రయత్నం చేశారు, అందరినీ ఇచ్చేశారు. మరి గెలిచిన తర్వాత బీసీలకు నియోజకవర్గంలో ఎటువంటి న్యాయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? నా పేరు కొండమేని రవి అండి. గాయత్రి అకాడమీ విద్యా సంస్థల అధినేతని. నేను కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్గా రాజకీయాల్లో వచ్చాను. 2004 నాకు ఓటు వచ్చింది. అప్పటి నుంచి టీడీపీతోనే ఉంటున్నాను. టీడీపీకి ఓట్లు వేపిస్తున్నాం కూడా. ఫస్ట్ బీసీలని ఐక్యం చేద్దామని నా ఒక మెయిన్ ఉద్దేశం. అన్ని కులాలను కలుపుకొని వెళ్ళి బీసీలో ఐక్యత తీసుకురావాలని మా యొక్క భావన. దీనికి ఎలక్షన్ ముందు మనం ఏకొండూరు మండలంలోనే బీసీ దళం అనే స్థాపన జరిగింది. ఆ రోజు కూడా ఒక 2000 మందితో బీసీ దళం సభ్యులుగా ఇది మీటింగ్ పెట్టి సక్సెస్ చేసాం. తర్వాత ఇది హైకమాండ్ దృష్టి కూడా వెళ్ళింది, ఎంపీ గారి దృష్టికి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ గారి దృష్టికి, ఎంపీఎల్ దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఏమని, మీది బాగా రెస్పాన్స్ బాగా ఉంది, బీసీలు బాగా పనిచేస్తున్నారు, మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తాము అని ఫుల్ సపోర్ట్ చేశారు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ. ఆ విధంగా మేము అందరూ అదే స్ఫూర్తితో పనిచేసాం. అన్ని ఊర్లు వెళ్ళాం, విలేజ్కి వెళ్ళాం, మీటింగ్లు పెట్టాం. వాళ్ళకి బీసీలో ఉన్న అక్కడ ఏరియా మొత్తానికి హామీలు ఇవ్వటం, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా, తర్వాత వాళ్ళకి సంక్షేమ పదాలు. మీరు బీసీలకు మేము నియోజకవర్గంలో ఎలక్షన్ల ముందు బీసీలతో కలిసాం, బీసీలకు హామీలు ఇచ్చామన్నారు. ఈ హామీలు ఇవ్వడానికి మీరు ఏ నాయకుడిని బేస్ చేసుకొని హామీలు ఇచ్చారు? మరి ఏ విధంగా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు? ఎంపీ గారిని చూసుకొని, ఎమ్మెల్యే గారిని చూసుకొని చెప్పామండి. ఎందుకంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మనకు పూర్తిగా ఇచ్చారు. 100% మీకు సపోర్ట్ మాది ఉంటుంది. మీరు చెప్పండి, మీరు చెప్పింది ఏదైనా సరే మనం చేద్దాము. ఒకవేళ సాధ్యం కాకపోయినా తర్వాత సీఎం గారు ఉంటారు కాబట్టి సీఎం గారితో మాట అయినా సరే ఒప్పిద్దాం, అలాంటి కష్టమైన హామీలు కూడా అని చెప్తే మేము ఆ విధంగా అన్ని గ్రామాలు తిరిగి, నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరిగి ఆ విధంగా అందరికీ మనం చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మేము వెళ్ళాం అనుకోండి, తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం అంటున్నారు. దీనివల్ల మేము నిరుత్సాహపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో చెప్పాం కదా, వాళ్ళు అడుగుతున్నారు, సార్ మీరు మాకు ఆ రోజు చెప్పారు, మాకు ఏమీ రావట్లేదు, ఏమీ చేయట్లేదు, మరి ఏంటనంటే మేము కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ గ్రామాల్లోకి వెళ్ళి వీళ్ళని అడగలేని పరిస్థితి. ఎందుకంటే మేమంతా ఎలక్షన్ టైం 2 నెలల టైంలో కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి ఓదరగొట్టాం. ఇది మన గవర్నమెంట్ వస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, రోడ్లు, డ్రైనేజీలు అన్నీ, ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఈసారి బాగుంటుంది, మన కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తే మీరేం ఆధారపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పొచ్చాం. బీసీ దళ సభ్యులు అందరం కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఎక్కడైనా సరే ఎవరి పని మేము ఎంచుకొని చేసి అన్నీ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, తర్వాత చూద్దాం ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఆయన స్థాయిలో ఉంటే ఆయన చేయగలుగుతున్నారు. ఎంపీ గారు అనుకోండి, మేము వెళ్ళామనుకోండి తర్వాత మాట్లాడదాం అని దాట వేస్తున్నారు. ఇప్పుడు మీరు గెలుపు తర్వాత అది ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ విధానంలో భిన్నంగా ఉందనే విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. భిన్నంగా ఉండడానికి ఏ విధంగా, బీసీలంటే ఒక అసహనాన్ని, బీసీల మీద పక్షపాతాన్ని చూపించటమా, లేకపోతే ఈ ఉన్న అవకాశాలని వినియోగించడంలో వీళ్ళిద్దరూ విఫలమవుతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యే గారు ఒక బీసీ మీటింగ్ పెట్టినప్పుడు బీసీలకి నియోజకవర్గంలో ఉన్న అన్ని నామినేట్ పదవుల్లో కానీ, ఇది పార్టీ పదవుల్లో కానీ 100% వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత అని చెప్పారండి.
ఎమ్మెల్యే గారు చెప్పారు, కొలుగుపూడి చిన్న గారు చెప్పారు, అందరికీ హామీ ఇచ్చారు. మేము కూడా ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే బీసీలకి న్యాయం చేస్తారని ఉన్నాం. అలాగే ఎంపీ గారు కూడా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు మన ఏకొండూరు మండలంలో ఈ 20 సంవత్సరాలుగా అగ్రవర్ణాలు అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఇంతవరకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరికి లేదు, ఎస్టీలు కానీ ఎవరికి లేదు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బీసీలకు ఒకసారి అవకాశం ఇవ్వండి మండల అధ్యక్ష పదవికి. మేము కూడా ఇక్కడ, ఎందుకంటే కమ్యూనిటీ పరంగా అన్ని కులాలు ఇక్కడ బాగానే ఉన్నాయి. యాదవాసు, అలాగే గౌడాసు, వడ్డెర, అలాగే ఉప్పర, అందరూ కులాలు ఉన్నారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం పరంగా వచ్చే వరకు ఏకొండూరు మండలంలో అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి మరి ఇంతకాలంగా అగ్రవర్ణ సామాజిక వర్గాలకే మరి మండల పదవులు కానీ ఇటువంటి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాకు అవకాశాన్ని ఇవ్వండి అనే విషయాన్ని మీరు బీసీ సంఘం నుంచి అడుగుతున్నారా? అడుగుతున్నామండి, మేము డిమాండ్ చేస్తున్నాం కూడా. అడగడం